రైట్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం జగిత్యాల మినహా 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని సీఎం తెలిపారు. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్, భూపాలపల్లి, మలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడారు. వర్షాల ప్రభావం తక్కువ ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాయని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతామని సీఎం తెలిపారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించారని ఆదేశించారు. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసు పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నాటు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను మాధాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు. నిందితులు ఖజానా జ్యువెలరీ వద్ద 20 రోజులు రెక్కి నిర్వహించినట్లు తెలిపారు. దోపిడీకి మొత్తం 7 వ్యక్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. 2 నిందితులను పూణేలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం వచ్చాకనే మనము డకాయితీ కింద అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు పెట్టేసి తర్వాత మన టీం అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సిపి సైబరాబాద్ సార్, ఎస్ఓటీ, మన లా అండ్ ఆర్డర్ అలాగే క్రైమ్స్ టీం అందరూ కూడా దాని మీదే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఆ 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 2 అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం 900 grams ఆఫ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ గోల్డ్ కోటెడ్, దాన్ని తీసుకోవడం జరిగింది, సీజ్ చేశాం. సో వాళ్ళ 2 కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాం. ఫర్దర్ దీంట్లో మనకు ఈ 7 కూడా బీహార్కి చెందిన వ్యక్తులు, సారణ్ డిస్టిక్ అండ్ సివాన్ డిస్టిక్కి చెందిన వ్యక్తులు. అక్కడ ఒక్కొక్కరి మీదే 3 to 4 కేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒక్కడి మీదే దాదాపు 10 కేసులు పైన ఉన్నాయి. 2 మర్డర్ కేసులు, 5 ఆర్మ్స్ యాక్ట్, 2 డకాయితీ కేసులు. హైదరాబాద్ ఉప్పల్లో 5 ఏళ్ల బాలుడు మిస్సింగ్ ఉదంతం విషాదంగా ముగిసింది. మనోజ్ పాండే అనే 5 ఏళ్ల బాలుడు ఈ నెల 12న కనిపించకుండా పోయాడు. కుమారుడి కోసం తల్లిదండ్రులకు పిడుగు లాంటి వార్త తెలిసింది. వికృతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కుప్పకూలిపోయారు. శుక్రవారం రాత్రి బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు కుమార్ అని ఉప్పల్ పోలీసులు తేల్చారు. బిస్కెట్ల ఆశ చూపించి తమ 5 ఏళ్ల అబ్బాయిని కుమార్ అనే వ్యక్తి చంపేశాడని బాలుడి తండ్రి ఈశ్వర్ పాండే కన్నీటి పరంతమయ్యారు. కుమార్ పిల్లలతో రోజు ఆడుకునేవాడిని, ఇంతటి దారుణానికి ఒడిగట్టారని తాము అసలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు కుమార్ను కఠినంగా శిక్షించాలని కోరారు.
మహబూబాద్ జిల్లా బయ్యారంలో యూరియా కోసం రైతులు అరిగోసులు పెడుతున్నారు. యూరియా వచ్చిందని తెలుసుకొని గ్రోమోర్ సెంటర్ ముందు చెప్పులు క్యూ లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయ పనులు వదులుకొని రోజుల తరబడి వేచి ఉంటున్న ఒక్క బస్తా దొరకని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా మండలంలో ఏ సెంటర్కు యూరియా వస్తే అక్కడికి వెళ్లి క్యూలో ఉంటున్న ఒక్క బస్తా దొరకడం లేదని వాపోయారు. ఇలా అయితే పంటలు ఎలా పండించాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియా కట్ట కొరత ఉండేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా కట్టలు ఎక్కడ పడితే అక్కడ దొరకట్లే, చాలా ఇబ్బంది అవుతుంది. రాత్రి వారం రోజులు తిరుగుతున్నాం, రాత్రి పగలు చెప్పులు లైన్ వేసుకుంటూ అన్నం లేకుండా వర్షంలో వాగు గుంపుల్లో వచ్చి దోమలు బాగా కరుస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాం. పొద్దున నైట్ 3:30కి వచ్చినా ఇప్పుడు దాకా ఒక యజమాని ఎవరు రాలేదు. కొంచెం దయచేసి అధికారులు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని కోరుతున్నాం. నాది 5 ఎకరాల పొలం ఉంది, 5 ఎకరాల పొలం ఉంది. నాకు యూరియా కట్టలేక ఇవాళ 15 రోజుల నుంచి తిరుగుతున్నా. ఇవాళ నుంచి కాదు, ఇక్కడ 3 సొసైటీలో 7 రోజులు తిరుగుతున్నా. అక్కడ ఉప్పులపాడు పోయినా, గొల్లగూడెం పోయినా, యాడికి జిక్కుతాలేదు. లాస్ట్కి ఇక్కడ జిక్కుతుంది ఏమైనా వస్తే ఇది కూడా కావట్లేదు. కాకపోతే నిన్న వచ్చినావు, మళ్ళీ ఇవాళ కూడా వర్షంలో వచ్చినావు. నిన్న రేపు ఇస్తాను, 7 ఇస్తాను. ఇవాళ 8ంటికి సీరియల్ లైన్ కట్టమన్నాడు, ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టమన్నాడు, ఆధార్ కార్డు చేతిలో పట్టుకోమన్నాడు. ఎవడు వస్తే వాడికి చిట్టా. మంత్రి రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతల అరెస్టుపై మంత్రి సీతక్క మండిపడ్డారు. చాయ్వాలా నల్లధనాన్ని బయటకు తీస్తా అని 2 సార్లు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు. రామరాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడము అంటూ ప్రశ్నించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలిస్తూ ప్రజా తీర్పును మార్చి పదవులు పొందాలని చూస్తున్నారని ఆగ్రహించారు. బీజేపీ వారు నిజంగా రామభక్తులైతే ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయటపెట్టాలని తెలిపారు. రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపడితే బీజేపీ తట్టుకోలేకపోతుందని విమర్శించారు. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రజల యొక్క ఓటు హక్కులను దొంగలించి దాదాపుగా 2 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీ ఫస్ట్ సారి చాయ్ వాలా అని చెప్పి ప్రజల హక్కులను కాపాడుతా, ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తా, నల్లధనాన్ని